ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థాంక్స్. ఈ హైదరాబాద్ ఏంటి బాబు ఇలా సచ్చిందే? మన ఊళ్ళో కేకేస్తే సార్ పొలమండి వచ్చేస్తారు. ఇక్కడ మనం సచ్చినా పట్టించుకునే నాదుడే లేడు. ఇంత పెద్ద సిటీలో మీ ఏదో మా అమ్మాయిని ఎక్కడ అమ్మేడా? చెప్పు తీసుకు కొడతా. ఇంకోసారి మా వాడు మీ అమ్మాయిని అమ్మేశాడు అని అన్నావు అనుకో, నిన్ను హుస్సేన్ సాగర్ లో తోసేస్తా. ఆహా, తోహెత్తి ఊరుకుంటారండి. పూరి జగన్నాథ్, రాజమౌళి, వివి నాయక్ వాళ్ళందరూ మా ఊరోళ్ళే. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు తెలుసా? ఏం పీకుతారే? మా ఊరాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారండి? జక్కంపూడి రామ్మోహన్ రావు, మాగంటి బాబు, గంటా మురళి, బొత్స సత్యనారాయణ, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. అయితే మీది పొలిటికల్ ఫీల్డ్, మన సినిమా ఫీల్డ్. పొలిటికల్ అంటే పవర్ఫుల్. విలేజ్ పర్సన్స్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. హాయ్. మీరు హైదరాబాద్ చూడడానికి వచ్చారా? లేదు, నిన్ను చూడడానికి వచ్చాం. మరి లేకపోతే ఏంటండి, నేను మా అమ్మాయిని ఈయన వాళ్ళ అబ్బాయిని చూడడానికి వచ్చా. ఓకే ఓకే, మీరు హైదరాబాద్ ని చూసారు కదా, హైదరాబాద్ మీద మీ ఫీలింగ్స్ చెప్తారా? నేను చెప్పినంతా మీ టీవీలో హైదరాబాద్ మొత్తం చూస్తారా? చూస్తారా ఏంటిరా? ఈ టీవీలో వచ్చాక మన పెళ్ళాలి మనకు కూడెట్టడం మానేసి టీవీలకు అతుకు దొబ్బింది. అవును, ఏది ఎలాగి గట్టిగా మాట్లాడే పండు సన్నాసెదవా, నువ్వింత ఎదవన్నారు ఎదవని తెలియక నా కూతురిని చేశాడ్రా. ఒరే, నా కూతురిని ఏం చేసావురా? నా కూతురికి ఏమన్నా జరిగిందో మా పూరి జగన్నాథ్ తో చెప్పి నీ మీద సినిమా తీయించేస్తాను. ఎదవా బొంద తీయించావులే బొంద. పద్మావతి కోడలు పిల్ల ఏనాడు పొలిమేర దాటడం కూడా తెలవన్న కొడుకుని ఈ హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్ని బాధలు పెడుతున్నావో, ఎన్ని చోట్ల తిప్పుతున్నావో, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఇది చూసిన వెంటనే నువ్వు ఎక్కడున్నా బయటికి రా, లేకపోతే మా జక్కంపూడితో చెప్పి నిన్ను బొక్కలో తోయిస్తా. నా కూతుర్ని ఏమన్నా అన్నావంటే నీ కాళ్ళు చేతులు ఇరిచేస్తా. నా కొడుకుని ఏమన్నా అన్నావంటే నీ నాలుగు కోస్తా. ఏంటి అసలు నీలాంటి ఎదవతో రావటం నాది బుద్ధి తక్కువ. నీలాంటి సుంచగాడితో రావడం నాది బుద్ధి తక్కువ. మీలాంటి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. అదేంటి బావా పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పారిపోతుంది? మనం అంటే భయపడిపోయింది. అంతే అయి ఉంటుంది. అవును, ఏ ఛానల్లో ఎన్నింటికేసేది చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి? అవును, మన ఊరోళ్ళకి ఫోన్ చేసి చూడమని చెప్తుంది కదా. అవును రోయ్ అన్నాడు బాబాయ్. ఆకలేస్తుంది, ఏమన్నా తిందాం బావా. అవునురా, నాకు కూడా వేస్తుంది. పదో తిందాం. లాయర్ల దిష్టి, పోలీసుల దిష్టి, జడ్జిల దిష్టి, ఏ దిష్టి నీ మీద పడకూడదు. తూ తీసుకెళ్ళరా, క్షేమంగా వెళ్ళిరా. నాయన పండు, ఆశీర్వాదం తీసుకో బాబా, 5 అందిస్తాను. కాళ్ళ మీద ఇప్పుడు మా నాన్నకి తిమ్మిరి ఎక్కువ. మీ సిస్టర్ కూడా అల్లరి దొంగవై, చిల్లరి దొంగవై, టక్కరి దొంగవై, నాలాగ పెద్ద గజ దొంగవై కలకాలం వర్ధిల్లు నాయన. లే బాబు, లేచి అరగంట అయింది. శీఘ్రమేవ పరసు ప్రాప్తి మహాప్రసాదం. ఆల్ ది బెస్ట్. సంతోషం. అమ్మో బ్లేడు. చట 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 పట 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 పట. పరసు కోసుకురారా అంటాడు, పిర్రకు వస్తావా? పగలు రాత్రి కట్టపడి నేను దొంగ చేస్తావా? అడవి దొంగ వీరప్పనికే ట్రైనింగ్ ఇచ్చిన చేతులు రాయవి. అరోమాక ఈ అరుపులు కర్ణాటక తమిళనాడు వాళ్ళు విన్నారనుకో, నేను గాలి చంపడానికి మిలిటరీ వాళ్ళు పంపుతారు. అది కాదు నానా, దగ్గరుండి దొంగతనం ఎలా చేయాలో చూపిస్తాయి కదా. కొత్త వాడికి ఈ వెదవనిచ్చి ప్రాక్టికల్స్ కి పంపిస్తే ఏం తెలుస్తుంది? నువ్వు చూపించు, అతని సత్తా చాటుతాను. నువ్వు కంగారు పడుకో, సింగిల్ మీనింగ్. సరే, మా బేబీ చెప్పింది కాబట్టి నా సైడ్ నుంచి నీకు ఛాన్స్ ఇస్తాను. పదండి. ఆగు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే బొక్క పగులు చీకటాన్ని. ఏమైంది? గోడ దూకి 10 ఏళ్ళైంది. సర్వీస్ తప్పి మోకాలు పట్టేసి. కాలు ఒకటే కదా? కాలు ఒకటే. పుత్తూరు తెల్ల రాసుకొని టీ తాగితే తగ్గిపోతుంది. తమరు మోసుకోండి, నాకు ఇక్కడ మండుతోంది. నడు, ముందు వంటిల్లు సర్దేద్దాం. అట్టగే. వంటిల్లు అయిపోయింది, ఇంకా ఆలు సర్దేద్దాం. ఆ సౌండ్లేంటి? సినిమాలో దొంగలు వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇలాగే ఉంటది. వాళ్ళు లేస్తే మన కొట్టే సౌండ్ ఇంకా బాగా వస్తా. మూసుకుని రా.
ఎంత బ్రహ్మాండంగా సర్దింది ఇల్లు. మా ఇల్లాలు అందుకే అన్నారు ఇల్లు చూసి ఇల్లాలని చూడు అని. ఆవిడ ఆ రూమ్ లో ఉన్నట్టుంది, వెళ్ళి చూసొద్దామా? వద్దు, వెళ్ళేటప్పుడు లేపి ఫోటోలు దిగుతా, లేకపోతే సరే సత్తు సామాను. చూసావా, సమయస్ఫూర్తి, సమయానికి ఉపయోగించాలి. నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. తీసుకో. పిల్లలు, పెద్ద పిల్లి, చిన్న పిల్లి. నేను బతిపోయాను, గురుగారి గోటం పడుతుంది. వేడి తక్కువగానే ఉందిగా నాన్న. మంట ఎక్కువగానే ఉందమ్మా. ఎదురుగా యమకెంకరుడు. అతను మన పండు నాన్న. ఆడు పండో కాయో కాదమ్మా, నా పాలిటి యమకెంకరుడు. పంపించే, నేను ప్రాణాలతో ఉండాలంటే ఆడు ఇక్కడ ఉండకూడదు. అలా అంటే ఎలా నాన్న? అతను మాత్రం ఎక్కడికి పోతాడు? పొరపాట్లు అనేవి ఎవరికి జరగవు. పొరపాట్ల ఆడు చేసే పొరపాట్ల నా గుండెల్లో గుణపాలై దిగుతున్నాయి తల్లి. పొద్దుస్తమానం ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ చేయడం కాదు, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తేనే మేము పడే కష్టాలేంటో తెలుస్తాయి. నాయన కోట్లు అయ్యా గంగలు, అనవసరంగా నన్ను అంతకుండా సీన్ లేదులే. ఆయన తీసుకొచ్చింది ఈడేగా, రేపు ఆడితో పాటు ఇండు కూడా పంపు దోల్తాయి. అబ్బా పోతాం. పండు, అసలు నీకేం వచ్చు? అంటే ఊళ్ళో మనకి ప్యాకెట్ లో పెద్ద పేరుందండి. మనం ఆసంటే ఆసండి, కేసు అంటే కేసు. అదే ఆసంటే ఆసండి, రాణి అంటే రాణి అండి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఇవి తీసుకో, వెళ్ళండి రా. మీతో పాటు ఆ బోస్ గాని కూడా తీసుకెళ్ళండి. వెళ్ళు, ఎంత గెలుచుకొస్తావో గెలుచుకురా. పదండి. బేబీ, అన్ని ఇంట్లో ఉంచుకోవడమే పెద్ద బొక్క అనుకుంటే తొక్కలో 25,000 ఇచ్చి పంపిస్తావా? నాన్న, ఎవరికైనా అవకాశం ఇస్తేనేగా వాళ్ళ పనితనం ఏంటో మనకు తెలిసేది. పనితనమా? నువ్వు కంగారు పడకు, తను చెప్పింది సింగిల్ మీనింగ్. ఓకే కూల్. దొంగల్ని పట్టుకోవడంలో పోలీసులు అయ్యి బాబు దొంగలేమో. దొంగలింటికి దొంగలు ఎందుకు వస్తారా? ఏంట్రా, ఏంటి అవుతారు? ఏమైంది? ఏం జరిగింది? ఆడమ్మగాడు మాడ ఆడిదే అక్కో, ఒక్క ముక్క కలిసి రాలేదు. డబ్బే కాక ఆటికి కూడా చొప్పున బట్టలు కూడా తీయించాడక్క. దాకా చెట్ల మీద వెళ్ళలేవరా బాబు అని కాళ్ళు పట్టుకుంటే ఇదేనా మిల్చాడే అక్కో, లేకపోతే దిగంబర అవతారం ఎత్తి రావాల్సి వచ్చేది అక్కో. నేను ముందే చెప్పాను. ఏడతను ఆగు. కాలు లోపల పెట్టావంటే తెగ నరుకుతా. మర్యాదగా అట్నుంచట్టే బయటికి పో. పండు, నువ్వు లోపలరా. బేబీ, అతను ఇక్కడే ఉంటాడు. అవును. కొట్టేసిన పర్సు నుంచి 10 రూపాయలు తీస్తే ఒప్పుకోవు? కొట్టుకొచ్చిన గొలుసులో చిన్న మూవ్ పోయినా ఒప్పుకోవు? దోచేసిన ఇంట్లో ఒక చెంపు వదిలేసి వచ్చిన ఒప్పుకోవు? దేనికి కోవు? కానీ అతని విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో మాకు సమాధానం. ఆపండి, నేను అతన్ని ఇష్టపడుతున్నాను. ఐ లవ్ యూ పండు. బేబీ, ఇది రాంగ్ మీనింగే. గజ దొంగ జగ్గు, పాండు, రంగ, బిల్ల, సోములు, నాగులు, ఈ గంగులు పుట్టిన వంశంలో పుట్టి ఆఫ్టర్ ఆల్ జేబులు కూడా కత్తిరించడం చేతకాని వాడి చేత తాళి కట్టించుకుంటావా? వాళ్ళు నీకేం నచ్చింది? నిజాయితీ. 25,000 ఇచ్చి పేకాటకు పంపిస్తే ఓడి తిరిగొచ్చాడే కాని వీళ్ళ కన్ను గప్పి పారిపోలేదు. ఇదా? అంతేకాదు, మన దొంగల ఫ్యామిలీలో పండు నాకు గంజాయి వనంలో తులసి మొక్కలా అనిపించాడు. మొదటి నుంచి అతని మీద ఉన్న ఫీలింగ్స్ రాను రాను ప్రేమగా మారాయి. అంతేకాకుండా ఇప్పటికే చాలా లెంగ్త్ చెప్పావు, అయినా నీ ప్రేమకు నేను ఒప్పుకోను. ప్రేమను ఒప్పుకోపోవచ్చు, కానీ పెళ్లికి ఒప్పుకోవాలి. హలో, ఆయన ఒప్పుకోనా? నేను ఒప్పుకోను. ఏ, నాకేం తక్కువ? అందంగా లేనా? అందంగానే ఉన్నావు. అందమైన అమ్మాయిలు అందరూ ఇష్టపడతారు, కానీ ఎంత అందంగా ఉన్నా దొంగలను ఇష్టపడరు. నువ్వేనాక గంజాయి వనంలో తులసి మొక్కని. ఓ, అయితే అదా నీ ప్రాబ్లం.